హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇంకా నేను వీడియోస్ అయితే ఎందుకు చేయడం లేదైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్, వినండి. ఇంకా మా అబ్బాయిది మొన్న 10వ తారీఖున ఆగస్టు 10ని పుట్టినరోజు అని చెప్పాను కదండి. ఇంకా ఇంకా మేము హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళామండి 8వ తారీఖున. వెళ్తే విపరీతమైన కడుపులో నొప్పి అండి. మా అబ్బాయికి ఫుల్ జ్వరం అండి, టైఫాయిడ్ జ్వరం అండి. ఇంకా మా అబ్బాయిని చూసి ఇంకా నాకైతే ఏడుపు అయితే ఆగలేదండి. బాగా లాగేసాడండి, సిక్కిపోయాడండి మా అబ్బాయి. ఇంకా తీసుకొచ్చేసామండి హాస్టల్లో నుండి. ఇంకా తీసుకొచ్చేసాక ఇంకా జిఎస్ఎల్ హాస్పిటల్ తెలుసు కదండి, మీకు చాలా వీడియోల్లో చూపించాను కదండి. ఇంకా జిఎస్ఎల్ హాస్పిటల్కి అయితే తిప్పుతున్నామండి మా అబ్బాయిని. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు అయితే చేయించామండి, బ్లడ్ టెస్ట్, అలాగే స్కానింగ్ కూడా తీయించామండి. మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదండి, అది 7,000 అండి. ఇంకా అది కూడా తీయించామండి. ఇంకా ఎన్ని టెస్టులు చేసినా కానీ మా అబ్బాయికి కడుపులో నొప్పి అయితే తగ్గుతలేదండి. ఇంకా చాలా బాధపడుతున్నాడండి కడుపులో నొప్పితో మా అబ్బాయి. మొన్న 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు తిప్పుతూనే ఉన్నామండి, డైలీ వెళ్ళేవాళ్ళమండి. అక్కడ చాలామంది హాస్పిటల్ కూడా నన్ను చూసి నవ్వేవారండి, సిస్టర్స్. మరి నా వీడియోలు చూసి నన్ను గుర్తుపెట్టారో ఏంటో నాకైతే తెలియదండి. ఎవరన్నా నన్ను గుర్తుపడితే కనుక నా దగ్గరకు వచ్చి మాట్లాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి నాకు తెలియదు కదండి, మీరు నా వీడియోస్ చూస్తున్నారని. ఇతర సిస్టర్స్ అయితే మొన్న చాలాసేపు చూసి నవ్వారండి. ఇంకా నేను చూసి నవ్వుదామంటే మరి నాకు వాళ్ళు తెలియదు కదండి. నేనంటే వీడియోస్లో కనిపిస్తాను కదండి, నన్ను చూసి ఎవరైనా గుర్తుపెట్టి మాట్లాడొచ్చండి. నేనైతే ఏమనుకోనండి. ఇంకా మొన్న 7,000 పెట్టి ఎంఆర్ఐ స్కానింగ్ తీపించాం కదండి. ఒక్కో డాక్టర్ అయితే కిడ్నీలో రాళ్ళు అంటున్నారండి. ఇంకా వేరే డాక్టర్ అయితే మొత్తం పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అంటున్నారండి. పొట్టలోనూ చిన్న చిన్న బిళ్ళ కింద కట్టినాయి, హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉడకదు కదా అని అన్నారండి. ఇంకా మా అబ్బాయి అయితే చాలా విపరీతమైన నొప్పి అయితే వచ్చేస్తుందండి. ఇంకా మా అబ్బాయితోనే సరిపోతుందండి నాకు. ఇంకా అందుకని వీడియోస్ అయితే చేయలేకపోయినా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా మా అబ్బాయికి అయితే పత్మేనండి. ఇంక ఇప్పుడు కూడా మేము బయలుదేరుతున్నామండి హాస్పిటల్ కాడికి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే నన్ను అయితే తిట్టుకోవచ్చండి, వీడియోస్ పెడతలేదని. ఫ్రెండ్స్ ఏమనుకోకండి. మా అబ్బాయి రిషి గురండి, మీ అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. చాలా సిక్కిపోయాడండి, చాలా లాగేసాడండి. హాస్టల్లోకి వెళ్ళినప్పుడు ఎలాగొన్నాడో, వచ్చినప్పుడు ఎలాగొన్నాడో, అసలు ఏం బాగోలేడండి మా అబ్బాయి. మా అబ్బాయి గురండి కంపల్సరీగా మీ ప్రార్థనలు అయితే పెట్టండి. మా అబ్బాయి గమ్మున కోలుకొని కాలేజీకి వెళ్ళాలండి. మా అబ్బాయి జాబ్ చేయాలని నా చిన్న కోరిక అండి. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడితే ఏదో పని చేసుకుని మనకే ఆనందమే కదండి. ఇంకా మా అబ్బాయి అయితే ఎంఎల్టీ తీసుకున్నాడండి బ్లడ్ టెస్ట్లో. నేనైతే ఒకటే చెప్తానండి మా అబ్బాయికి, అమ్మ నువ్వు బాగా చదువుకొని జాబు ఎక్కడ చేసినా కానీ మన అన్న వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి కంపల్సరీగా నువ్వు సాయం చేయమ్మా అని అంటానండి మా అబ్బాయిని. మన నలుగురికి సాయం చేసిందే మనకి, అది మనకి రేపన్న రోజున మనకి ఆశీర్వాదం అండి. ఇంకా అందుకని నేనైతే మీరు ఎక్కడ జాబ్ చేసినా కానీ మన ఊరు వాళ్ళమని మన వాళ్ళమని ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళకి అనిపిస్తే కంపల్సరీగా నీకు చేతనైన సాయం చెయ్యమ్మా. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటో అడిగి నువ్వు తెలుసుకుని వాళ్ళకి సాయం చేయమంటానండి నేను. ఇంకా మా అబ్బాయి అయితే సరేనమ్మా, నీ మాట నేను కాదన్నా, నేను జాబ్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళకి నేను సాయం చేస్తాను అంటున్నాడండి మా అబ్బాయి. ఇంకా మా అబ్బాయి గురించి అయితే మీరు ప్రార్థన చేయండి. మా అబ్బాయి గమ్మున కోలుకోవాలండి. నేను డైలీ వీడియోస్ అయితే చేయాలి. మా అబ్బాయి బాగా చదువుకొని జాబ్ చేయాలి ఫ్రెండ్స్, అదేనండి నా చిన్న ఆశ. ఇంకా మా అబ్బాయి 10th అండి ఈ సంవత్సరం. మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా మీ అందరూ ప్రార్థనలో పెట్టండి ఫ్రెండ్స్. మా ఇద్దరు అబ్బాయిల గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా మా అబ్బాయికి పూర్తిగా తగ్గిపోయాక కాలేజీకి వెళ్ళాక డైలీ అయితే వీడియోస్ అయితే పెడతానండి, కంపల్సరీగా పెడతానండి వీడియోస్, మర్చిపోనండి. ఇంకా మా అబ్బాయికి బాగోక నేనైతే వీడియోస్ పెట్టడం లేదండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇవ్వండి కుండీలోను మా చిన్న అబ్బాయి వంగ మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు వేసాడండి. అవి అప్పుడే పూత వచ్చేస్తున్నాయి పచ్చిమిరకాయలకి.
ఇవిగోండి ఇవి కూడా వంగ మొక్కలేనండి. ఇవి తెలుసు కదండి పువ్వులు. గులాబీ అంట్లు మొన్నటిదాకా చిన్న డబ్బాలు అయితే ఉండేయండి. ఇంకా మా చిన్న అబ్బాయి నిన్నే బకెట్లో ఒకటి డబ్బాలో ఒకటి పెట్టాడండి. ఎందుకంటే గులాబీ వేర్లు పెద్దగా ఉంటాయి కదండి, చాలా కదా చిన్న డబ్బాల్లోనూ. ఇంకా అందుకని వీటిలోకి అయితే నిన్న మార్చాడండి. ఇదిగోండి వంగ మొక్క, అదిగోండి పూత అయితే వచ్చింది. చిన్న చేమంతి అంటే అయితే తెచ్చి వేసానండి. ఎంత పెద్ద వృక్షం అయిపోయింది చేమంతి అంటూ. ఇదిగోండి వేరేదండి, వేరే డబ్బాలు వేసామండి వంగ మొక్క. ఇదిగోండి కాయ అయితే కాసేస్తుంది. ఇదిగోండి టమాటాల పూత అయితే వచ్చేసినాయి, కాయలు కూడా కాసేస్తున్నాయండి. అదిగోండి కాయ. ఇవి కూడా టమాటా మొక్కలేనండి. మా అబ్బాయి చాలా బాగా పెంచుతాడండి మొక్కల్ని. ఇదిగోండి ఇదొక వంగ మొక్క. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ డబ్బాల్లో అయితే వేసాడండి మా అబ్బాయి. ఇంకా పొద్దున్న బట్టలు గట్ట ఉతికి మేమైతే బయలుపోయామండి. ఇంకా గాలికైతే చల్ల చెదరైపోయినాయండి బట్టలు పైన ఆరేసినాయి.